హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి ఏపీ హైకోర్టు సంబంధించి మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన్నారు, కానీ ఇక్కడ మళ్ళీ డేట్లు మార్చడం జరిగిందండి, రీషెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనకి ఎప్పుడు అంటే స్టీనియోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒకటే కామన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ పోస్టులు అందరి వాళ్ళకి 7 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి 22 ఆగస్టు 22, ఆగస్టు 23, ఆగస్టు 24 ఎగ్జామ్స్ ఈ మూడు రోజులు ఉంటాయి. ఇక్కడ మనకు ఆగస్టు 22లో అయితే షిఫ్ట్ 3 ఉంటుందండి. ఓకే, లాస్ట్ షిఫ్ట్. ఇక్కడ మనకి 23 అయితే కన్నా 3 షిఫ్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో 3 షిఫ్ట్స్ వీళ్ళకి సంబంధించి పెడతారు. 24 కూడా ఆ ఫుల్ డే అంతా ఆ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆగస్టు 22, 23, 24 ఇవి చూసుకోండి ఒకసారి. ఓకే, వీటికి సంబంధించి మన యాప్లో మీకు వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఏపీ హైకోర్టు సంబంధించి అంతా మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉంటారండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ కూడా ఉంది. కొన్ని పోస్టులకి మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి కోసం అని చెప్పి పెట్టున్నారు. వ్యాలిడిటీ అయితే 6 months ఉంటుంది. ఓన్లీ 499 రూపీస్కే. ఇది మీకు కరెంట్ అఫైర్స్ కూడా బెస్ట్గా ఉన్నాయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఇది మీకు కరెంట్ అఫైర్స్ కూడా సార్ భలే స్టేట్ ఫ్రేమ్ ఫ్యాకల్టీ సార్ చేత చెప్పించడం జరిగింది. చూడండి, డిఎస్సి ఎవరైతే రాసారో డిఎస్సిలో కూడా ఆల్మోస్ట్ సార్ చెప్పిన దాంట్లోంచి రిపీట్ అయ్యాయి ఎక్కువ. ఓకే, ఇది మనకు దానికి సంబంధించి పీడిఎఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్లేస్టోర్ నుంచి అందులో మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టెట్ డిఎస్సి ఓకేనా రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగారండి. ఆ 45 daysలో ఎక్కువ మంది చదవలేకపోయారు కొత్తగా చదివే వాళ్ళు. సో మీరు ఇప్పటి నుంచి టెట్ కంపల్సరీ ఇస్తాడు 3-4 monthsకి. కంపల్సరీ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. హెచ్జిటి అయితే 3rd to 8th ఫుల్గా చదువుకోవాలి. మళ్ళీ ఎస్ఏ అయితే 3rd to 10th చదువుకోవాలి. ఇక్కడ మీకు 3rd నుంచి 10th వరకు, ఓకే, 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. హెచ్జిటి బేస్ చేసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఈ పీడిఎఫ్స్ నుంచి ఎక్కువగా మీకు రిపీట్ అవ్వడం జరిగిందండి. కంటెంట్ టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చిన మార్క్స్లలో కంటెంట్ ఏవైతే ఇచ్చారో మార్క్స్ ప్రతిదీ మనకి పీడిఎఫ్స్లో మెన్షన్ చేసిందే ఇచ్చారండి. అంటే ప్రతిదీ మెన్షన్ చేసాము, టెక్స్ట్ బుక్ చూపించే రాసిందే. ఇవి కూడా మీకు కంపల్సరీ తీసుకోండి. ఈ తక్కువ టైంలో మీకు ఓకే అంటే ఈ 3-4 months టైంలో మొత్తం టెక్స్ట్ బుక్ చదవాలంటే అంత కష్టము, చాలా కష్టము, అంత ఈజీ అయితే కాదు. చదవాలి, రాసుకోవాలి ఇదంతా. ఇక్కడైతే మీకు ఇవన్నీ టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్లస్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, హ్యాండ్ రిటన్, సిస్టమ్ ప్రింట్ 2 ఉన్నాయి, చూసుకోండి. మీరు ప్యారలల్గా ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, క్లాస్ వైజ్, లెసన్ వైజ్. అక్కడ మీరు వీడియోస్ వినడము, పీడిఎఫ్స్ రివిజన్ చేసుకోవడము. ఇది ఇంకా సపరేట్ కోర్స్ 499 రూపీస్కి. ఓకే, ఇదంతా టెస్టులు ఉంటాయన్నమాట. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవడం ఇలా చేశారంటే కనుక ఈజీగా మీరు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. ప్లస్ సిస్టమ్ ముందు రాయడం ఎలా అనేది కూడా మీకు బాగా అలవాటు అవుతుందన్నమాట. ఇక్కడ సేమ్ ఫార్మాట్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ మనకి ఎగ్జామ్లో ఓకే మెయిన్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా ఓపెన్ అవుతాయి. ఆ కలరింగ్ అయితేనేమి, ఆ ఆప్షన్స్ అయితేనేమి మొత్తం సేమ్ అదే విధంగా ఉంటుందండి. సో చూసుకోండి. మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ప్లేస్టోర్ నుంచి అందులో ఉన్నాయి కోర్సెస్ అన్నీ. చాలామంది మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు కూడా 133 వచ్చాయి, నెక్స్ట్ 136, ఓకే 143, 147 స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. 147 కూడా వచ్చింది, 143 కూడా వచ్చింది. ఓకే, సో మీకు టెక్స్ట్ బుక్స్ అంతా కవర్ చేసేలానే ఇచ్చాం కాబట్టి ఏ బిట్ మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ త్వరలో ఇంకా మీకు మొత్తం డిఎస్సికి సంబంధించి కూడా రిలీజ్ చేస్తాము. అంటే ఇంతవరకు అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాం కదా, పిఐఈ ఇవ్వలేదు కదా, సో పిఐఈ కూడా స్టార్ట్ చేస్తామండి త్వరలో. ఆలోపు మీరు టెట్ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. టెట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.